బాబాయ్ నమస్తే. నమస్తే. మీ పేరు? వినపగుర్తి నారాయణరావు. ఏం పని చేస్తారు? వ్యాపారం. ఎలా ఉంది వ్యాపార పరిస్థితి? బ్రహ్మాండంగా ఉంది బాబాయ్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు అయింది. ఎలా అనిపించింది అసలు పరిపాలన? 100% న్యాయం జరుగుతుంది రాష్ట్రానికి. గత ప్రభుత్వం వల్ల చెత్త పరిపాలన వల్ల చెత్తగా తయారయ్యి రాష్ట్రం సర్వనాశనం అయిపోయి అధోగతి పాలైపోయి, ఎందుకు రోడ్లు అధోగతి పాలు, మొత్తం వ్యవస్థలన్నీ నాశనం అయిపోయి 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం. ఆ జగన్మోహన్ రెడ్డి పరిపాలన వల్ల ఇవాళ ఒక లేజెండ్ పరిపాలనలో రాష్ట్రం ముందుకి అడుగులు పరిగెడుతుంది. లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు గారు, మన మోడీ ప్రధానమంత్రి గారు వల్ల రాష్ట్రం పరిగెడుతుంది. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మెయిన్గా ఈవీఎం స్కామ్ జరిగింది. ఈవీఎం స్కామ్ జరగబట్టే కూటమి ప్రభుత్వం గెలిచింది, లేదంటే గెలిచేది కాదంటున్నారు. అవన్నీ చెత్త మాటలు. అంటే అప్పుడు 251 సీటుకి వెళ్తేప్పుడు కూడా వీళ్ళకే గెలిచారా? అంటే వీళ్ళు ఆ పని చేసే గెలిచారన్నమాట అప్పుడు నిజంగాను. ఇప్పుడు ఒరిజినల్గా జనాలు రివర్స్తో ఓటేశారు. అంటే ఇప్పుడు పులివెందల్లో హోరాహుటీగా జరిగి పోటీ జరిగి జడ్పీటీసీకి అక్కడ టీడీపీ కైవసం చేసుకుంది కదా మరి. అవును, జడ్పీటీసీ. అవును. ఇప్పుడు ఆ కైవసం చేసుకున్న చోట జనాలు రియల్టీగా పబ్లిక్గా వచ్చి తన ఓటు హక్కు వినియోగించారు. 50 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు వాళ్ళు ఓటేలా, ఈసారి వేశారు. అది చంద్రబాబు నాయుడు దమ్ము సత్తా. అంటే రిగ్గింగ్ చేయబట్టి అక్కడ గెలిచారు. రిగ్గింగ్ అసలు వాళ్ళు ఓట్లు వేయనిచ్చేవారు కదా పులివెందుల జనాల్ని. పులివెందుల్లో అసలు ఎవరు ఓటేస్తే నీ ఓటుని అసెంబ్లీ రోడ్డు సినిమే పులివెందుల్లో జరిగేది. ఇప్పుడు వాళ్ళ పబ్లిక్గా జనాలు వచ్చి ఓట్లు వేశారు. అక్కడ ఓట్లు వేయబట్టే అంత మెజార్టీతో సీట్లు కొట్టాం. పబ్లిక్ అంటే ఏంటని చూపించారు. అంటే ఇప్పుడు అక్కడ ఏమంటున్నారంటే వైసీపీ కార్యకర్తలను ఎవరిని కూడా ఓటు వేయనివ్వలేదు అంటున్నారు. అదంతా సొల్లి. చంద్రబాబు నాయుడు దగ్గర ఇజ్జత్ అది కాదు. పబ్లిక్గా గెలాలి, పబ్లిక్గా పరిపాలించాలి, పబ్లిక్గా ప్రజల్లో ఉండాలి. వీళ్ళగా మేము పరదాలు కట్టుకొని రోడ్డు అంటే చెట్లు నరికించుకొని ఆ పనులు మేము చెయ్యం. మేము జనాల్లోనే ఉంటాం. మా నాయకులు కానీ, మా ఎమ్మెల్యేలు కానీ, మా ఎంపీలు కానీ ఎవరైనా సరే పబ్లిక్లో రాగలుగుతాం. గుండె ధైర్యం గల మనుషులు. వీళ్ళు ఎవరైనా ఒక మినిస్టర్ వస్తుంటే నీ అమ్మ రోడ్డు అన్ని కర్పిల్లాగా తయారైపోతాయి. మా అలాగ ఉండవు. రాష్ట్రంలో చెట్లు నరికేయడానికి కారణాలు వీలే కదా. మొత్తం చెట్లే నాశనం అయిపోయినాయి. ఇప్పుడు గతంలో లిక్కర్ స్కామ్ జరిగింది అంటున్నారు, నిజంగా జరిగిందా? లిక్కర్ స్కామా? కొన్ని వేల కోట్లు. మరి అందుకే డీజిల్ పేమెంట్ పెట్టలేదు ఆన్లైన్లో. వీళ్ళు దోచుకోవడానికేగా. అలా ఆత్మ చెప్పాడు విజయసాయి రెడ్డి, మేము దోచుకున్నాం, అందుకే మేము దాచుకున్నాం. ఎక్కడ డబ్బు వెళ్ళిందంటే ఆడు కేసీఆర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ పంపించారు. అక్కడ చక్కగా బాక్సులు పెట్టుకున్నారు. బిస్కెట్ బాక్సుల్లో. ఈ ఇంట్లోది కాదండి, ఆ ఇంట్లో పిల్లని పెట్టి అలా తిప్పింది ఆ డబ్బు అంతా. ఇప్పుడు అదే లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటారా? 100% ఉన్నాయి. మరి 11 సంవత్సరాల నుంచి బెయిల్ మీద అక్రమాస్తుల కేసులు అనేక రకాల కేసుల్లో తిరుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. అయినప్పటికీ ఇంకా అరెస్ట్ చేయకపోవడానికి గల కారణాలు ఏంటంటారు? అరెస్ట్ చేయడానికి కారణాలు అంటే కొన్ని కారణాలు ఉంటాయి. ఇప్పుడు అది కొన్ని కారణాలు ఉంటాయి. ఇప్పుడు ఇంతవరకు అది గతంలో ఆడదాం ఆంధ్రాలో స్కామ్ జరిగింది అంటున్నారు. మరి ఆ బ్యాట్లు ఇరిగిపోయినాయిగా ఆడతప్పుడు. మరి బ్యాట్లతో ఆడింది రోజు అక్క దబ్బని పడిపోయి పనికిరాని బ్యాట్లు కొందగా 4-5 బ్యాట్లు కొన్ని స్కాములు జరిగినాయి. ఇవాళ మేము పబ్లిక్గా ఆడిస్తున్నాం జనాలు, పిల్లల్ని. స్కోర్స్ వాళ్ళు పరిగెడుతున్నారు మా టీము. అంటే ఇప్పుడు ఆ స్కామ్లో రోజా, బైరెడ్డి, సిద్ధార్థ రెడ్డి ఉన్నారు. మరి వాళ్ళని ఏమన్నా అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయా? చిచ్చి, అది ఆడదే. దాన్ని అరెస్ట్ చేసిన ఒకటి, కుక్కను అరెస్ట్ చేసిన ఒకటి. కుక్కకైనా విలువ ఉంది, దానికి విలువ లేదు. కుక్కకే విలువ ఉంది, దానికి లేదు. దాన్ని ముట్టుకోనండి చండాలం. మా పార్టీ ఏంటి, మేమేంటి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం 5 సంవత్సరాలు అభివృద్ధి చేసి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉందంటారా? చంద్రబాబు నాయుడు మెయిన్ టార్గెట్ అదే. చంద్రబాబు నాయుడు మెయిన్ టార్గెట్ యువతకి ఉపాధి కల్పన. మన రాష్ట్రంలో ఐటీసీ అంటే పరిగెట్టాలి. సాఫ్ట్వేర్ అని తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడే. గత 5 సంవత్సరాల్లో ఏమైనా అభివృద్ధి జరిగిందంటారా? అభివృద్ధి విజయవాడలో కానీ, అమరావతి కానీ, పోలవరం కానీ మట్టేసిన పాపం లేదు. ఇటుకి రాయి అంటే తెలియనివాడు ఇరిగేషన్ మినిస్టర్ మనకి. అంటే ఇప్పుడు చంద్రబాబు గారు గత 5 సంవత్సరాల్లో దిగిపోయేటప్పుడే పోలవరం ప్రాజెక్ట్ 75% పూర్తి అయిపోయింది కదా. 75%. మరి 75% పూర్తయిన ప్రాజెక్ట్ని ఇంకా మిగిలిన 25% 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ
ఎందుకు చేయలేకపోయింది అసలు? దమ్ము లేదు వాళ్ళ దగ్గర, దమ్ము లేదు, డబ్బు లేదు. డబ్బు దోచుకోవడమేగా. ఆ పోలవరం పేరు చెప్పి వీళ్ళు తెచ్చుకొని దోచుకున్నారు డబ్బు. అయితే ఇప్పుడు మరి ఏమన్నా ఇప్పుడు ఈ రోడ్లు కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ అసలు ఇప్పుడు ఎలా ఉంది? పరిగెట్టిస్తున్నాం. ఎవరు మీ ఎమ్మెల్యే గారు? మా ఎమ్మెల్యే బడేటి చండీ గారు. ఎలా ఉంది ఆయన పనితీరు? ఎలా ఉంది? తెల్లారి 6 అండి ప్రజల కోసం, ప్రజలకు ఏదైనా సమస్య ఉంటే నేనున్నా, మీ వెనకాతల చిన్న సమస్య కూడా వాళ్ళు లేబరా డబ్బు కలాలని చోట్ల ఎవరొత్తా ఆయన తలుపు తట్టగానే నేనున్నా అని ముందుండి నడిపిస్తున్నాడు, ఏ సమస్య ఉన్నా సరే. ఇప్పుడు కొత్త జిల్లాలు నేను పెట్టారు కదా, మరి దానివల్ల ప్రజలు లాభం అంటారు, నష్టం అంటారా? నేను వెళ్ళిపోయినాడు స్వార్థం కోసం జిల్లాలు పెట్టుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ కొత్త జిల్లాలు విస్తరించారు కదా కూటమి ప్రభుత్వంలో, దానివల్ల లాభం అంటారు, నష్టం అంటారు? లాభమే. ఏ విధంగా? పరిపాలన దగ్గరగా ఉంటుంది, ప్రజలు అందుబాటులో ఉంటాడు, నాయకులు కలెక్టర్ కానీ ఎంఆర్ఓలు కానీ వీళ్ళందరూ దగ్గరగా ఉంటారు. ఫైనల్గా కూటమి ప్రభుత్వానికి 100కి ఎన్ని మార్కులు ఇస్తారు? కూటమి ప్రభుత్వానికి 100కి ఎన్ని మార్కులు ఇస్తారు ఫైనల్గా? 90. ఓకే బాబా, థ్యాంక్ యూ. జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కొత్తగా ఒక యాప్ ప్రవేశపెట్టాడు. ఆ యాప్లో వైసీపీ కార్యకర్తలు అందరూ నమోదయ్యి ఎవరైతే కూటమి ప్రభుత్వ అధికారులు కానీ కూటమి సభ్యులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టయితే అందులో నమోదైతే వైసీపీ కార్యకర్తలకు న్యాయం జరుగుద్దని అంటున్నారు. దానిపై మీ అభిప్రాయం ఏంటన్న? ముందు టీడీపీ వాళ్ళు ఎక్కడ అన్యాయం చేశారన్న వాళ్ళకి? టీడీపీ వాళ్ళు చేయలేదు కదా. ముందు ఈ ప్రభుత్వం అన్యాయంగా వెళ్ళదు కదా. ముందు వెళ్తే అనుకోవాలి, వెళ్ళలేని దానికి మనం చెప్పలేంగా. ముందు ఈ ప్రభుత్వం ముందు అన్యాయంగా వెళ్తుంది అంటే అప్పుడు యాప్లు అయినా ఏమైనా పెట్టుకోవచ్చు. ఈ ప్రభుత్వం అంతా సానుకూలంగానే వెళ్తుందిగా, ఎవరిని ఇబ్బంది పెడతలేదుగా. వైసీపీని కూడా దగ్గర చేర్చుకుంటుంది తక్కువని, ఇంకెవరిని ఇబ్బంది పెట్టింది? ఇప్పుడు మా ఏలూరే ఉంది, ఏలూరులో ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టలేదే, అంతా సానుకూలంగానే ఉంది. నారా లోకేష్ గారు మనమిత్ర అని వాట్సాప్ గవర్నెన్స్ ప్రవేశపెట్టారు కదా, మరి అది ప్రజలందరికీ ఉపయోగపడుతుంది? చాలా ఉపయోగపడుతుంది. ఎక్కడికో ఎందుకు, ఇప్పుడు నేనే ఉన్నాను, నేనే చాలా యాప్లు అందులోనే. ఇప్పుడు నాకు ఇది కావాలి, ఇది మన క్యాస్ట్ కావాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ అందులో తీసుకున్నదే, అందులో అప్లై చేసుకున్నదే. తల్లికి వందనం మా అక్కల అమ్మాయికి పడలేదు, ఎందుకు పడలేదు అన్నది అందులోనే చూసుకుని మళ్ళీ చేయించుకున్నాం. ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేదు ఎన్నాళ్ళలాగా. ఇప్పుడు అంతా మన చేతిలోనే ఉంది కదా. అది గత 5 సంవత్సరాలలో ఏమన్నా అభివృద్ధి జరిగిందా అన్న? చాలా జరిగిందన్న. మేము రోడ్ల మీద తిరిగేవాళ్ళం, మాకే మార్పు తెలుస్తుంది, చాలా జరిగిందండి. అది మాకేంటంటే మెయిన్ రోడ్లు బాగుపడ్డాయి. మెయిన్ మాకు కావాల్సింది, మేము రోడ్డు మీద బతికే వాళ్ళకి రోడ్లు బాగుపడ్డాయి. ఫ్రీగా వెళ్ళి ఫ్రీగా రాగలుగుతున్నాం. ఎవరు మీ ఎమ్మెల్యే గారు? బడేటి చంటి గారు అన్న. ఎలా ఉంది ఆయన పరిపాలన? చాలా సూపర్ అన్న. అంటే ప్రజలకు ఏమైనా కష్టం వస్తే వెంటనే స్పందిస్తారు మరి? అరక్షణం కూడా ఆలోచించడు ఆయన. ఇతను ఎనీ టైమ్ 24 hours ఆన్ డ్యూటీ ఆయన. ఇప్పుడు చూసుకుంటానా పులివెందల్లో హోరాహోరీగా వైసీపీను టీడీపీకి హోరాహోరీగా పోటీ జరిగి జడ్పీటీసీ స్థానాన్ని పులివెందుల్లో గత 30 సంవత్సరాల నుంచి ఇదే కదన్న ఎలక్షన్ జరుగుతాం. 30 సంవత్సరాల నుంచి ఎప్పుడు అనౌన్స్ అయినాగా. మరి అలాంటి దిక్కునే జగన్ ఓడిచ్చాడంటే జగన్ పేరు ఎంత అలా ఉందో చూసుకోవాలిగా. ఇప్పుడు పులివెందులో గత 30 సంవత్సరాల నుంచి అనౌన్స్, ఈ ట్రిప్పే ఎలక్షన్ జరిగింది, ఎంత సానుకూలంగా జరిగింది, ఎంత ఎలక్షన్ కమిషన్ గారు ఎంత బాగా జరిపించారు, ఏ గొడవ గోళ లేకుండా జరిపించారు. అంటే రిగ్గింగ్ జరిగింది, వైసీపీ కార్యకర్తలు ఎవరిని కూడా ఓట్లు వేయడానికి రానివ్వలేదు అంటే ఆ మాట అనడానికి ముందు అది మనం చేస్తేనేగా ఆ మాట మనం అనగలం. ఆ మాట ముందు మనం చేసి ఉంటేనే కదా ఆ మాట బయటికి చెప్పగలం. ఎదటోడు ఇలా చేశాడని వాళ్ళు చేశారు కాబట్టి ఇప్పుడు అలా చెప్పగలుగుతున్నారు, లేదంటే చెప్పలేరుగా. మొత్తం మీద ఫైనల్గా ఈ కూటమి ప్రభుత్వానికి 100కి ఎన్ని మార్కులు ఇస్తారు? 100కు 100 మార్కులు అయితే నేను ఇస్తాను అన్న. ఓకే అన్న, థ్యాంక్స్ అన్న.